వాట్ ఇస్ యువర్ బెస్ట్ ఒకటి పికప్ చేయాలి అంటే ఈ 4 పాటలలో మీరేది చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత నాకు ఐ కుడెంట్ రియలీ పిక్. సినిమా ముందు లైక్ ఓన్లీ సాంగ్స్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్స్ నాకు మల్లిక చాలా ఇష్టం. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి పాట విజువలైజేషన్ తో పాటు చూసేటప్పుడు లైక్ ఇట్ వాజ్ మ్యాజికల్ అండ్ ఐ ఆనెస్ట్లీ ఇప్పుడు ఐ కాంట్ పిక్ అ సాంగ్. ఓకే, ఐ థింక్ నేను సార్ కూడా చెప్పాను ఇది, వావ్ ద సాంగ్స్ ఆర్ సో మ్యాజికల్ దట్ యు కాంట్ పిక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్. అంటే పాటలు కూడా కథలో పాటుగా ఉంటాయి అన్నమాట. సో అంటే ఆవిడ మల్లిక ఆవిడ మీద సీజన్స్ చేంజ్ అవుతూ ఆవిడ దుష్యంతుడి కోసం ఎదురు చూసే పాట అది. ఇప్పుడు ఇంకొక బోట్ సాంగ్ ఒకటి ఉందండి. సో దాంట్లో అసలు ఆవిడ పెర్ఫార్మెన్స్ చూడాలి. అంటే నేను డైరెక్టర్గా నేను ముందుగా ఆడియన్స్కి చెప్పకూడదు, బట్ అంటే చెప్పచ్చండి. మన ఆడియన్స్ ఈ మధ్య అలాగే ఉన్నారు, కొంచెం చెప్పి ఊరిస్తే మళ్ళీ గబగబా పరిగెడతారు. అంటే నాకు నేనే పొగిడినట్టు ఉంటుంది. చాలా చక్కగా తను అంటే ఈ క్లాసిక్ ఫిల్మ్స్కి మనం ఒక మీటర్ ఉంటుంది కదండి. అంటే ఓవర్గా చేయకూడదు, మరీ అండర్ ప్లే చేస్తే రీచ్ కాదు. సో అది చాలా పెర్ఫెక్ట్గా మేము సెట్ చేసుకున్నామండి. సో సమంత గారికి నాకు కూడా అంటే ముందే తనకి అంటే నేను కంప్లీట్గా ఈ శకుంతల క్యారెక్టర్ని సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే తను ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఈజీ చేశారు జాబ్. ఎంత ఈజీ చేశారంటే ఇప్పుడు మొన్న మా మేకింగ్ వీడియో వాళ్ళు, సార్ మేకింగ్లో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్, ఓ డైరెక్టర్ చెప్పటం, టేకులు చేయటం, మళ్ళీ డైరెక్టర్ లైట్స్ ఆఫ్ అనడం, లైట్స్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, అది ఇది ఇలాంటివి లేవు. చాలా సాఫీగా మాకు కూడా కొన్ని అలాంటి సందర్భాలు డైరెక్టర్స్ రెచ్చిపోతుంటాం యూజువల్గానే.